పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ధరావత్ తండాలో ఉన్నటువంటి ఏదైతే సాగుబాటు చేసుకున్న తర్వాత 4 ఎకరాల పంట పొలంలో వరి వేసిన తర్వాత మొత్తం ఎండిపోయి దాదాపుగా ఏమాత్రం కూడా పంట చేతికి రాకుండా ఎండిపోవడంతో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎండిపోయినటువంటి వరిని సందర్శించిన సందర్భంగా ఈ గ్రామ ప్రజలను అంతా కూడా ఇక్కడ వచ్చేసి ఏదైతే 4 ఎకరాల పంట పొలాన్ని దున్ని విత్తనాలు పెట్టి లక్షల రూపాయల పెట్టుబడి పెడితే పెట్టుబడి రాక ఆత్మహత్య చేసుకునే సరైన ఉన్నదన్న విధంగా వాళ్ళు ఇక్కడ ఆవేదన వెలిబుస్తున్నారు. ఏ విధంగా నష్టం జరిగింది, ఎట్లా ఏ విధంగా ఈ పంట నష్టం జరిగిందని తెలుసుకుందాం. చెప్పండి సారు. ఇప్పుడు 4 ఎకరాలు పొలం పెడితే 3 లక్షల పెట్టుబడి వచ్చింది. 3 లక్షల పెట్టుబడి వస్తే ఈ పిల్లలు 1,00,000 రూపాయల పంట కూడా వెళ్తట్లేదు. ఈ వంచపోతే 1000 రూపాయల కింట 1200 కింట అడుగుతున్నారు సారు. ఈ ఒడ్లు వంచపోతే తాళ ఒడ్లని వాడు తక్కువ అడుగుతున్నారు, సరిసగం తేడా అడుగుతున్నాడు. ఈ పంట భూమి వాడు ఏం చెప్తాడు, ఇప్పుడు అది చేస్తే ఒక పెట్టుబడి కూడా వెళ్ళలేదు, ఇంట్లో వెళ్ళలేదు. ఇంట్లో లొల్లి, ఆడవాళ్ళతో లొల్లి, అప్పులతో ఏగలేక ఏమైనా బాయి చూసుకుంటుండు, లేకపోతే వాడు ఊరి పెట్టుకొని చూసుకుంటుండే, అంతే కానీ ఏం లేదు వానికి. అట్లాంటి పరిస్థితి ఒకటి అయింది. కాలువ నీళ్ళు ఇస్తున్నాని కాలువ నీళ్ళు ఇవ్వలేదు, కాలువ ఎండిపోయింది. చెరువులని ఎండిపోయినాయి. ఈసారి చెరువులు ఎండిపోయినాయి. ఎప్పుడు ఎండిపోలే, 10 ఏళ్ళ నుంచి ఎండిపోలే చెరువులు. ఈసారి చెరువులు ఎండిపోయినాయి. చెర్లలో చెర్లలో చేపలు పట్టుకుంటారు. ఇక నీళ్ళు ఆడికెళ్ళి ఊరితే సార్ బావులలో బోర్లలో నీళ్ళు ఊరని పరిస్థితిలో ఈ ఎవరు నాటి పెట్టిన ఎంతమంది పొలాలు పెట్టిరు ఈ దేశంలో, ఈ మండలంలో అన్ని పొలాలు ఇదే రకంగా ఉన్నాయి. కానీ ఎవరి పొలం పారినట్లేదు. 101 పారింది. లోతు బోరు ఉన్నోనికి, లోతు బావి ఉన్నోనికి 1 ఎకరం 2 ఎకరాల పొలం పారుతుంది సార్, అంతేగాని 5 ఎకరాల వారిచోడు ఇప్పుడు ఈ రాజ్యంలో ఎవరు లేడు. అట్లాంటి పరిస్థితి. చిలక భూములు వేసుకున్నామన్నా చిలకలు లేకుండా కేసీఆర్ ఉన్నప్పుడు పొలాలన్నీ చేసిర్రు. ట్రాక్టర్తో దున్ని, కుప్లింగ్ పెట్టి దున్ని, జెసి పెట్టి దున్ని పొలాలు చేసిర్రు. వరాలు కట్టి కొత్త పొలాలు చేసుకురు. ఒక్కొక్కడు 4 ఎకరాల పొలం చేసుకుంటూ 2 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాల పొలం చేసుకొని ఒడ్లు పండించారు. కానీ ఆ ఒడ్లు పండించినా తగిన ధర కట్టించుడు కేసీఆర్. ధర తక్కువ చేయలే. ఈసారి 1000 రూపాయల కింట అడుగుతుర్రు. ఈ ఒడ్డలు కొంతమంది వాడు తీసుకుంటలేడు. వాడిని కాలు పట్టుకొని ఇచ్చి వస్తుర్రు. లేనోడు, గతి లేనోడు ఏం చెప్తాడు, ఎన్ని వచ్చినా చాలని వాడు పోసి వస్తాడు వాడ. అట్లాంటి పరిస్థితి ఒకటైందా. మనకు రైతు బంధు ఇస్తారు, రైతు మంది ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ పోతే మనకు పింఛని 4 ఏళ్ళు ఇస్తాను ఒప్పుకున్నాడు. ఆడవాళ్ళకు బస్ ఛార్జీ ఎందుకు పెట్టిండు? ఆ బస్ ఛార్జీ పెట్టినాడు, అవే 2000 రూపాయలు. ఆ బస్ ఛార్జీ ఇచ్చే పైసలు ఆడవాళ్ళకి పింఛని ఇవ్వకపోయిండు, పింఛని ఇవ్వలేదు. కేసీఆర్ 5,000 ఇస్తున్నాడు. మీకు 5 నెలలకు 5,000 ఇస్తానని చెప్పిండు. ఫస్ట్ 2,000 ఇస్తా, నెలకు 5,000 పెంచుతాను కేసీఆర్ అన్నాడు. ఆ మాట కూడా పోయింది. ఈయన ఇస్తలేడు. అట్లాంటి పరిస్థితి. రుణమాఫీ చేయలే, అప్పు ఇవ్వాలి. మళ్ళీ బ్యాంకులో ఎవరి దగ్గర రానిస్తలేడు. అయ్యా మా పరిస్థితి బాగలేదు, మాకు 1,00,000 రూపాయలు కావాలని బ్యాంకులో పోతే ఆ బ్యాంకులో అంటుండు కదా, మీ మున్పటి పాత బాకీ ఉంది కదా ఇయ్యం పో అని వాడేలా కొడతాడు. ఇవన్నీ పరిస్థితులు ఇట్టున్నాయి సార్. ఈ పరిస్థితికి మేము ఏగలేక కొంతమంది చచ్చిపోతుర్రు. నేను 2 ఎకరాలు పెట్టినా, 2 ఎకరాలు ఒక్క ఇత్తు కూడా ఇయ్యలే సార్, ఒక్క ఇత్తు కూడా ఇయ్యలే. అది ఎండిపోయింది. ఎప్పుడు బావిలో నీళ్ళు దొరకలే. నాకు బోర్ లేదు, బోర్ చెప్పిందంటే పైసలు లేవు. బోర్కు 1,00,000 రూపాయలు కావాలి అంతేలే. బావి నుంచి బియ్యం పడ్డ మండలే. కాలం అయితే బావి, వర్షాకాలం మండి సారు, యాసింగి మండయి. అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నష్టం, పంట నష్టం గురించి తర్వాత మీ గ్రామస్తులు ఎన్ని ఎకరాలు నష్టమైందో దాని మీద మీరు ప్రభుత్వానికి ఏమైనా అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఏమైనా మీరు మాట్లాడి వాళ్ళని కలవడం జరిగిందా? మేము ఇప్పటిదాకా ఇప్పుడు కొత్త సార్లు వచ్చారు సార్. ఎంఆర్ఓ, సర్పంచ్, ఇంకా ఎవడెవడో అంతా వాళ్ళు కొత్త వచ్చిర్రు. పటవారి వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పారు, పటవారి కేసీఆర్ చెప్పాడు, పటవారి పట్టణాలు మళ్ళీ వస్తారు, మీకు పాస్బుక్ చేయమని వాళ్ళు ఎంబడి తిరగాలి అని చెప్పారు. పాపం అదేవిధంగా అవుతుంది, కానీ తక్కువ అవుతలేదు. ఇప్పుడు మున్పటి పాత లెక్క నడుస్తుంది సారు. ఎవరి దగ్గర రానిస్తలేడు. మేము ఎవరికి పోయి చెప్పలేదు సారు. ఇప్పుడు మీరు ఏదైతే ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా డిమాండ్ చేయగలుగుతున్నారు, ఈ నష్టం ఏ విధంగా పూడ్చమని అడగబోతున్నారు, మీరు ఏ విధంగా వాళ్ళ నుంచి ఆశిస్తున్నారు? మేము అడిగేదంటే, ఇప్పుడు మాకు 4 ఎకరాలు పెట్టడానికి వానికి ఉరి శిక్ష వస్తుంది. 4 ఎకరాలకు మీరు ఏం కట్టిస్తారో, 4 ఎకరాల పంట మొత్తం కట్టి మనం అంటలేము కదా. ఎకరానికి 25,000 30,000 మరి ఎకరానికి ఇంత ఇస్తానని ఒప్పుకుంటారా, మరి ఇస్తారా ఇయ్యరా రైతుకు అని అడదామని మా కడుపులో ఆశ ఉంది సారు.
అది అడుగుదాం అనుకుంటున్నామయ్యా. ఇప్పుడు పొలాలు చిలుకలు అవుతాయి. ప్రజలు ఒకటే కోరినండి మార్పు అంటే పెట్టిన పెట్టుబడులు మునిగేటందుకు. నాట్లయితే రైతు మొత్తం ఒక మందు కోసుకొని చచ్చేది ఒకటే ఉన్నది. ఎక్కడ చూసినా ఎకరాల కొద్ది ఎండిపోయినాయి పొలాలు. ఏమన్నాడు ఫస్ట్ డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అవుతుంది, వెంటనే పోయి బ్యాంకులో 2 లక్షలు తెచ్చుకోండి. ఎక్కిన డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 2000 వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది అన్నాడు. డిసెంబర్ 9 నాడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు. కరెంటు కోతలు, పెట్టిన వర్షాలు ఎండిపోవడం, నాశనాలు. వాళ్ళు రైతు లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టి అరికోస ఉరితాడు మిగిలింది. ఇప్పుడు రైతుకు మిగిలింది ఉరితాడు. మార్పు అంటే రైతులు కోరి తెచ్చుకున్నారు మార్పు. ఏది వాళ్ళు మందు పోసుకొని చచ్చేటందుకు, ఉరి పెట్టుకొని చచ్చేటందుకు. ఇది మార్పు ఇందిరమ్మ రాజ్యం అంటే. వాళ్ళ పంట పొలాలు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు దాదాపుగా దేవరపల్లి మండల వ్యాప్తంగా 33 జీపీలలో కలిపితే దాదాపు ఒక 10-15 వేల ఎకరాలు మొత్తం పూర్తిగా నష్టపోయిన రైతులు ఉన్నారు. సగం నష్టపోయిన రైతులు దాదాపు 10 నుంచి 12 వేల ఎకరాలు నష్టపోయిన రైతులు 1000 మంది ఉన్నారు. మొత్తమే పూర్తిగా పోయి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుకుంటే ఇట్లాంటి బయటికి మార్కెట్లకు తీసుకపోతే వీటి విలువ ఉండదు, కనీసం మద్దతు ధర ఉంటుంది. వీటన్నిటిని పట్టించుకుందామంటే ఇవి తాలు ఉంటాయి చాలా. కానీ పైన ఉన్న రిజర్వాయర్లలో ఉన్న నీటిని కానీ లేదంటే పైన ఉన్నటువంటి వాటర్ని కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల, సరైన సమయంలో కాపుకొచ్చే టైంలో నీటిని వదిలిపెట్టుకోవడం వల్ల ఓన్లీ కాలువల ద్వారా ఆధారపడే రైతులు, ఓన్లీ బావుల ద్వారా ఆధారపడే రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. దాదాపు కొన్ని వేల ఎకరాలు, దాదాపు 20 నుంచి 25 ఎకరాల జనగామ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 50 ఎకరాల పైచిలకు వ్యవసాయ భూమి నష్టపోయారు. రైతులు కాదు, వ్యవసాయ భూమి నష్టపోయి రైతులు ఇవాళ ఉరికోయలు ఒకటి మాత్రమే వాళ్ళకు దిక్కు అవుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏ విధంగా ఆవేదన వెలిపిస్తున్నారో. దాదాపుగా జనగామ జిల్లా అయితేనేమి పాలకుర్తి కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 25-45 ఎకరాలు ఒక్కొక్క రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు పంట నష్టం జరగడం జరిగింది. వాళ్ళు ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడు ఏదైతే ఉన్నాడో కేసీఆర్ ద్వారా ప్రభుత్వాన్ని నష్టపరిహారం కోరే విధంగా ఆలోచన చేసి నష్టపరిహారం పూడ్చాలనేది వాళ్ళ గ్రామస్తుల డిమాండ్గా చెప్పవచ్చు. కెమెరామెన్ శివతో రవీందర్, వరంగల్.